వాళ్ళ తాత 300 మందిని చేతికిచ్చిపోతే తండ్రి ఏం చేయాలి? 500 మందిని చేయాలి. మరి కొడుకు ఏం చేయాలి? 600 చేయాలి. అలా మనవాడు ఏం చేయాలి? 1000 మంది చేయాలి. ఇదే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన. ఏముండదు, వేరే ఏది ఆలోచనే ఉండదు. మా నాయన నాకు 500 మంది ఇచ్చిపోయిండు, ఎట్లనో వేసి 800 చేయాలి అనేటువంటి ఆలోచన తప్పిస్తే వేరే ఆలోచన ఏముండదు. ప్రపంచం ఎదువైనా, ఎవడు ఏం వాగినా, ఎవడు ఏం మూలిగినా కానీ మనోనికి మాత్రం మన్యంలో, ఆ నట్టడిలో, నల్లమల్ల కొండలల్లో, కోనలల్లో ఏ చెట్టు ఎక్కడుంది, ఏ వాగు ఎక్కడుంది, ఏ వంపు ఎక్కడుంది అనేది మరి క్లారిటీగా ఇచ్చేటువంటి గొప్ప జ్ఞాపక శక్తి మాత్రం ఉంటుంది. చేతిలోని జానకంటే నీకు తాతలిచ్చిన స్థిరమామా, నల్ల గొంగడి ఒంటి నుండే చాలు, నల్ల గొంగడి ఒంటి నుండే చాలు, ఎంతో మురిసి బిర్రగా తినేస్తాం. కానీ మనోనికి ఆ చింత ఉండదు. ఆలు బిర్యానీ ఎంత మంచిగా ఉన్నా అంచుకే రానియవు మావా, ఆలు బిర్యానీ ఎంత మంచిగా ఉన్నా అంచుకే రానియవు మావా, చింతకాయ తొక్కు మీద నీకు, చింతకాయ తొక్కు మీద నీకు మంట మక్కువ ఎందుకు మావా. నిజంగా మన చదువులు పెద్ద పెద్ద చదువులు ఆయన చదువుకోలేదేమో, 1వ తరగతి 2వ తరగతి అంతవరకే బంధు. ఎందుకంటే ఎక్కడికన్నా ఎవరికన్నా పోతే ఊరి పేరు చదవడానికి వస్తే చాలా అనుకునేటువంటి జాతి, ఎలాంటి కల్మషం ఉండదు. కానీ మనం ఈనాటి చదువులో ఎంటెక్, బీటెక్, ఆటెక్, ఈటెక్, ఈ ఆటెక్లు ఆయనకు అర్థం కాదు. ఎంసెట్ సీట్ అంటే నీ మట్టుకు ఎన్నడర్థమైతది మావా, ఆ ఎంసెట్ సీట్ అంటే నీ మట్టుకు ఎన్నడర్థమైతది మావా, వీస గీత వీస గీత ఏది లేక మావా, నీకు చింత ఏది లేక మావా, వీస గీత. మనకు వీస దొరకలే. మావోనికి వీసా కావాలంటే 50 లక్షల రూపాయలు ఆస్తి చూపెట్టమన్నాడు, లేకపోతే మావోనికి వీసా దొరకదు. పరాయి దేశం వెళ్ళేటువంటి బాధ్యం లేదు. మనోడు చదివిందంటే పక్క దేశం ఉరకాలి. ఎందుకు ఉరకాలి? ఈడ చదివిన చదువు ఇది వణికిరాదు. ఇక్కడ చదివిన చదువు ఇక్కడ వణికిరాక పక్క దేశం పోయి పక్క దేశాల్లో ఎలుగబెడుతున్నారు. అది మన ఈ కాలం నాటి దరిద్రమైనటువంటి చదువులు. నీవు నీ ఊర్లో చదివినవు, నీ వాడలో చదివినవు, నీ జిల్లాలో చదివినవు, నీ చదువు నీ జిల్లాకు ఉపయోగపడాలి.